బాలనాగమ్మ 4వ భాగం. పానుగంటి రాజులు ఏలే రాజ్యంలో నాగల్లపూడి గట్టున్నది. అక్కడ మాయల ఫకీరున్నాడు. వాడికి ఒక బ్రహ్మాండమైన కోట ఉన్నది. కోట లోపల 7 వెండి మేడలు, 14 బంగారు మేడలు ఉన్నాయి. అన్నిటికీ నట్టనడుమ 12 స్తంభాల మసీదున్నది. ఈ మసీదులో కూర్చొని మాయల ఫకీరు అరవము ఖురాను చదువుతాడు. వాడు చాలా గొప్ప మంత్రగాడు. వాడి చుట్టూ ఎప్పుడూ భూతాలుంటాయి. 700 ఎర్ర భూతాలు, 300 ముక్కీడు భూతాలు. వాడు చిటిక వేస్తే పలుకుతాయి. మాయల ఫకీరు చిటిక వేశాడు. చాకల దయ్యం దివిట పట్టింది. మంగళ దయ్యం అద్దం చూపింది. కుమ్మరి దయ్యం కూడు వండింది. గొల్ల దయ్యం మేకలు తెచ్చింది. వేటి దయ్యం కట్టెలు తెచ్చింది. లంబాడి దయ్యం కాలు పట్టింది. ముసలి దయ్యం ముచ్చట్లు చెప్పింది. తూర్పు నుంచి ఒక పక్షి, పడమటి నుంచి మరో పక్షి వచ్చి నాగల్లపూడి గట్టు మీద గంగరేగు చెట్టు మీద జంటగా కూర్చున్నాయి. మాయల ఫకీరు తన ఉంపుడు కత్తైన గాండ్ల సంగుని పిలిచి, ఒసే సంగు, ఆ పక్షులు చూడవే, నాకటువంటి జోడే లేదు అన్నాడు. గాండ్ల సంగు ముసల్దైపోయింది. మరి ఒక పడుచు అందగత్తెని తెచ్చి దానితో సుఖంగా ఉంటూ దానికి సంగుకు లడాయి పెట్టి వినోదం చూడాలని పుట్టింది ఫకీర్కు. వాడు ఒక నల్ల పిల్లని చంపి భస్మం చేసి ఎడమ కంటికి అంజనం వేసి అందులో 4 దిక్కులు కలాయి చూశాడు. పడమటి దిక్కుగా 12 ఆమడ దూరాన పానుగంటి పట్టణంలో ఉన్న బాలనాగమ్మ మాయల ఫకీరు కంటపడింది. ఆమెను చెరపెట్టుకు రావటానికి తీర్మానించుకున్నాడు. నాగల్లపూడి గట్టు కింద మౌలాలి పెట్టెలో ఉన్న గాండ్ల సంగు ఇంటికి వెళ్ళాడు. గాండ్ల సంగు ఫకీర్కు పట్టె మంచం వేసింది. 2 పూట్ల గోధుమ రొట్టెలు, పందెం పెసరపప్పు వండి పెట్టింది. ఫకీరు అదంతా తిని 3 తూముల నూనె తాగి 60 లోటాల కళ్ళు తాగాడు. ఎక్కలేదు. తాటికాయంత నల్లమందు మింగాడు. నిషా రాలేదు. బంగీ తాగాడు. మత్తెక్కలేదు. 3 పూట్ల గంజాయి బంగారపు హుక్కాలో వేసి చిలుం పట్టసాగాడు. ఫకీరు హుక్కా తాగుతుంటే 7 పల్లెలు ఒక్కసారి మండినట్టుంది. ఇప్పుడు ఫకీర్కి హుషారు పుట్టుకొచ్చింది. బాలనాగం తీసుకురావాలనే తహతహ జాస్తి అయింది. లేచి చక్కగా వేషం వేసుకొని అద్దంలో చూసుకున్నాడు. ఈ వేషంలో బాలనాగంను తీసుకురావాలని అనుకున్నాడు. బుడిచెంబు పట్టి పంచాంగం చంకన పెట్టి నడుముకు అంగవస్త్రం చుట్టి బ్రాహ్మణ వేషం వేశాడు. అది బాగా కనిపించలేదు. త్రాసు పట్టుకొని కోమటి వేషం వేశాడు. అది బాగాలేదు. చివరికి నెత్తిన రుద్రాక్ష కిరీటం, నడుముకు బంగారు సల్ల, చంకన విభూతి జోలును పెట్టుకొని బాలవయసు గల జంగదేవర వేషం వేశాడు. శంకు గంట చేత పట్టాడు. వెండి బెత్తము, బంగారు బెత్తము జోలిలో వేసి పానుగంటికి బయలుదేరాడు. జంగవేషంలో ఉన్న మాయల ఫకీర్ను తలారిరాముడు కోట బయట నిలిపేసి లోపలికి పోవడానికి ఆజ్ఞ లేదన్నాడు. బిచ్చం కావాల్స్తే తానే వేస్తానన్నాడు. మాయల ఫకీర్ ఎన్ని చెప్పినా తలారి రాముడు వినలేదు. ఫకీర్కు కోపం వచ్చి, ఓరి, నీకిందుకనే పిల్లలు కలగలేదు. నేను చూడు 7 రోజుల కిందట బాలనాగమ్మకు బాలుణ్ణి ఇచ్చాను అన్నాడు. ఈ మాట వినగానే ఆ మాయాజంగాన్ని చూసి తలారి రాముడు సాక్షాత్తుగా శివుడే అనుకున్నాడు. మాయల ఫకీరు కాళ్ళ మీద పడి తనకు పిల్లల్ని ఇవ్వమని బతిమిలాడాడు. మాయల ఫకీరు చిటికెడు విభూతి జోలులో నుంచి తీసి తలారి రాముడి నొసట పెట్టి గుప్పెడు విభూది చేతికిచ్చి, ఈ విభూది తీసుకుపోయి నీ భార్య నోట్లో కొంత వేయి, నెత్తిన కొంత చల్లు, నీ ఇంటి మీద, కప్పు మీద, గాదెల్లోనూ, గంపల్లోనూ, బావుల్లోనూ, దొడ్డిలోనూ చల్లు అని చెప్పాడు. తలారి రాముడు ఒక్క పరుగున ఇంటికి వెళ్ళాడు. మాయల ఫకీర్ చెప్పినట్లే విభూది భార్యల నెత్తిన, నోళ్లల్లోనూ, ఇంట్లోనూ, కప్ప మీద, దొడ్లోనూ, బావిలోనూ వేసేశాడు. విభూది పడిన చోటల్లా పిల్లలు పుట్టుకొచ్చారు. తలారి రాముడు నెత్తి నుంచి, వాడి భార్యల నెత్తి నుంచి పిల్లలు దూకసాగారు. ఇల్లంతా పిల్లలే. గంపల్లోనూ గాదెల్లోనూ పిల్లలే. ఇంటి కప్ప మీద పిల్లలు, దొడ్డి నిండా పిల్లలు, లుకలుకలాడుతూ బావి నిండా పిల్లలే. 300-400 పిల్లలు ఒకేసారి అమ్మా అన్నమే, నాన్న అన్నమే అని ఒకటే గోల చేస్తున్నారు. ఎంత తిన్నా వాళ్ళ ఆకలి తీరదు. ఇల్లంతా ఊడ్చి పెట్టేశాడు తలారి రాముడు. వాడికి గాబరా ఎత్తింది. ఒక్క పరుగున వచ్చి జంగం కాళ్ళ మీద పడి, బాబు, నాయనా, నాకు పిల్లలు వద్దు, పిడుగులు వద్దు. ఈ పిల్లల్ని లేకుండా చేసివా నిన్ను కోటలోకి పోనిస్తాను అన్నాడు. మాయల ఫకీరు మళ్ళా తలారి రాముడి నొస్ట విభూది పెట్టి, పో, నీకు కావాల్సినంత మంది పిల్లలే ఉంటారు అన్నాడు. తలారి రాముడు ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి జంగం దేవన ధర్మన 7 పిల్లలే ఉన్నారు. తలారి రాముడు ప్రాణం కుదుటపడింది. వాడు తిరిగి వచ్చి మాయల ఫకీర్ను కోట లోపలికి పోనిచ్చాడు. మాయల ఫకీర్ కోటలో ప్రవేశించాడు. బాలనాగమ్మ 7 రోజులు బాలింతురాలు. ఆమె అక్కల 6 వెండి బిందెలు పట్టుకొని బావికి పోతూ కనిపించారు. ఫకీరు వాళ్ళ బిందెల నుండి వరహాలు చేశాడు. వాళ్ళు ఆశ్చర్యపడి ఇంటికి పోయి చూసుకుంటే బిందెల నిండా చిల్లు పెంకులున్నాయి. మాయల ఫకీరు
సూర్యనాగమ్మ ఇంటికి పోయి గారడీ వానికి, కట్టుమేత వానికి, బాలింతురాలికి, పసిబిడ్డ తల్లికి మా బసవన్న విభూతి పెడితే భూతప్రేత పిశాచములు పారిపోతవి, బ్రహ్మ రాక్షసులన్నీ ఆగిపోను, సాంబమూర్తి కరుణా కటాక్షం కలిగి గురు కటాక్షం కలిగి వర్ధిల్లవలే అని అరిచాడు. ఈ విధంగా బాలనాగమ్మ అక్కల 6 మేడలకు వెళ్ళి భిక్షం అడిగాడు. ఆఖరుకు బాలనాగమ్మ మేడకు వచ్చాడు. బం బం అని శంఖం పట్టాడు. దాసీలు బిచ్చం వేయబోతే తిప్పికొట్టి ఇంటి యజమానురాలిని వచ్చి బిచ్చం వేయమనండి. బాలనాగమ్మ పురిటి బాలింతురాలని దాసీలు చెప్పారు. బాలనాగమ్మ బయటికి వచ్చి బిచ్చం వేయకపోతే తానిచ్చిన సంతానం తిరిగి తీసుకుపోతానని బెదిరించాడు. దాసీలు భయపడి వెళ్లి బాలనాగమ్మకు చెప్పారు. తన బిడ్డని ఎక్కడ చంపుతాడో అని. బాలనాగమ్మ పురిటి మంచం మీద నుంచి లేచి జంగం దేవరకు బిచ్చం పెట్టడానికి సిద్ధపడింది. కాని మంచంలో పిల్లవాడు ఏడవసాగాడు. వాడు ఏడుపు మానతాడని తన వేలి ఉంగరం తీసి వాడి వేలుకు పెట్టింది. బిచ్చం పట్టుకొని బయటికి వచ్చింది. బాలనాగమ్మ 7 గిరులు దాటి వస్తే గాని మాయల ఫకీరు బిచ్చం పట్టనన్నాడు. గిరులు దాటి రావటానికి బాలనాగమ్మ భయపడింది. పిల్లవాని చంపేస్తానని ఫకీరు భయపెట్టాడు. బాలనాగమ్మ ఫకీరు మాటలకు జడిసి బయటకు వచ్చింది. బిచ్చం జోలిలో వేసుకుంటూ ఫకీరు ఆమెను రాగి బెత్తంతో తాకాడు. వెంటనే బాలనాగమ్మ కుక్కగా మారిపోయింది. కుక్క లోపలికి పరిగెత్తి బౌ బౌమని అరుస్తూ పిల్లవాడి మంచం చుట్టూ తిరిగింది. ఫకీరు కుక్కను బయటకు రమ్మని అదిలించాడు. కుక్క బయటకు వచ్చేసింది. దాని మెడకు తోలుపట్కా తగిలించి మాయల ఫకీరు వెంటబెట్టుకొని కోట బయటకు వచ్చాడు. కోట వాకిట తలారి రాముడున్నాడు. వాడు జంగదేవర వెంట ఉన్న కుక్కను చూసి, ఇది నీ వెంట లోపలికి పోలేదు, దీన్ని నేను బయటికి పోనివ్వను అన్నాడు. ఫకీరు మంచిగా చెప్పాడు, బెదిరించాడు. కుక్క బయటికి పోవడానికి మటుకు తలారి రాముడు ఒప్పలేదు. ఫకీర్ తన జోలిలో నుంచి ఇంత విభూతి తీసి తలారి రాముడిపై చల్లాడు. వాడికి శివం ఎత్తింది. పిచ్చివాడిలా తలారి రాముడు పొలాల వెంట అడవుల వెంట పరిగెత్తసాగాడు. 3 నాటికి మాయల ఫకీరు నాగలపూడి గట్టు కింద మౌలాలిపేట దగ్గర ఒక మర్రి చెట్టు చేరుకున్నాడు. వెంట వస్తున్న కుక్కను బంగారం బెత్తంతో తాకాడు. గల్లు గల్లున గాజులు చప్పుడైంది. అందరా మువ్వలా చప్పుడైంది. తలుక్కున మెరిసి బాలనాగమ్మ ప్రత్యక్షమైంది. మొహం పట్టలేక మాయల ఫకీరు, కోమలాంగి, నా కోరిక తీర్చవే, ఒక ముద్దు పెట్టవే అని తహతహలాడసాగాడు. ఓరి మాయల ఫకీరు, నేను 12 ఏళ్ల వ్రతం పట్టాను. ఆ వ్రతం పూర్తయ్యేదాకా నీ కోరిక చెల్లించలేను. ఆ తర్వాత నేనెక్కడికి పోతాను? ఈ లోపల నన్ను ముట్టుకుంటివా తల పగిలి చచ్చిపోతావు, జాగ్రత్త అన్నది బాలనాగం. ఇన్ని మాయలు నేర్చిన మాయల ఫకీరుకు వశీకరణ మంత్రాలు, ఆకుపసర్లు తెలియవు. బాలనాగమ్మ మాటలకు వాడు భయపడి గడగడా వణికిపోయాడు. బాలనాగమ్మను వెండి బెత్తంతో తట్టి ఇంత బూడిద చేసి ఆ బూడిదను జోలిలో వేసుకుని గాండ్ల సంగు మసీదుకు వెళ్ళాడు. బాలనాగమ్మను తీసుకురావటం సాధ్యం కాక మాయల ఫకీరు ఒంటరిగా తిరిగి వచ్చాడు అనుకొని గాండ్ల సాగు వాణ్ణి ఎగతాళి చేసింది. మాయల ఫకీరు జోలిలో బూడిద పైకి తీసి బంగారు బెత్తంతో తట్టాడు. గల్లు గల్లున గాజులు, అందెలు మువ్వళ్ళు మోగుతూ తలుక్కున బాలనాగమ్మ ప్రత్యక్షమైంది. మసీదంతా ఒక్కసారి వెలిగిపోయింది. అయ్యో తల్లి, వీడి పాలు నేను పడనే పడ్డాను, నువ్వు కూడా ఎందుకొచ్చావు అని అడిగింది గాండ్ల సాంగు బాలనాగమ్మ. బాలనాగమ్మ బోర్ని ఏడ్చింది. బాలనాగమ్మను మసీదులోనే ఉంచి మాయల ఫకీరు 12 ఏళ్ల వ్రతం ఎప్పటికవుతుందా అని ఎదురు చూడసాగాడు. మసీదులో బంధించబడిన బాలనాగమ్మ తన పసిపాపకు కలిగిన అవస్థ తలుచుకొని దుఃఖించసాగింది. దుర్మార్గుడైన మాయల ఫకీరు తనను ఖైదీ చేసినట్టు తన భర్తకు ఎలా తెలియటం? తర్వాత బాలనాగంకి ఏమైందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.